నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్ట్ అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఈ మంత్‌లో చాలా మంచి ప్లానెటరీ ట్రాన్సిట్స్ ఉన్నాయి. అండ్ నెగెటివ్ సైడ్ కూడా ఉన్నాయి. సో, ముందుగా ట్రాన్సిట్స్ చూసుకుంటే ఆగస్ట్ 1న శుక్రుడు మీ లగ్న షష్ఠాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానమైన కన్యా రాశిలోకి వెళ్తూ ఉన్నాడు. ఆగస్ట్ 2న మిథున రాశిలోకి కుజుడు వెళ్తూ ఉన్నాడు. అండ్ ఆగస్ట్ 5న కర్కాటక రాశిలోకి బుధగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అండ్ ఆగస్ట్ 12న కర్కాటక రాశిలో సూర్యగ్రహణం అనేది ఆశ్లేష నక్షత్రంలో జరుగుతుంది. అండ్ ఆగస్ట్ 17th అండ్ 22న సూర్యుడు మరియు బుధుడు ఈ సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. సో వీటి అంటే ఎక్కువగానే ఉన్న ట్రాన్సిట్స్. సో శుక్ర కుజ బుధ సూర్యగ్రహాలకు సంబంధించి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని కూడా. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకొక 10 మందికి ఎక్కువగా రీచ్ చేస్తుంది. ఎక్కువ మందికి చూపిస్తుంది. మేబీ వాళ్ళకి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మన వీడియోలో ఉండి వారికి కాస్త ఉపయోగపడితే కనుక అది నాకు మీకు అందరికీ హెల్ప్ అవుతుంది. మీరు ఆ లైక్ చేసి వారికి ఉపయోగపడేలా చేసినందుకు మీ యొక్క జాతకంలో జూపిటర్ కర్మ అనేది కూడా బెటర్మెంట్ అవుతుంది. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో లైక్ చేసి చూడడం చేయండి. సో సరే ఫైన్. మనం ఇంకా ప్రొడిక్షన్స్లో కనుక వెళ్తే ముందుగా కోర్ ప్రొడిక్షన్స్. మీ లగ్న షష్ఠాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానమైన కన్యా రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. సో ఈ టైం పీరియడ్లో స్పెక్యులేటివ్ మార్కెట్స్ ఏవి కూడా అంతగా బాగోలేదు. హెల్త్కి సంబంధించి కూడా అంతగా సరిగా ఏం లేదనమాట. లైక్ స్పెక్యులేటివ్ మార్కెట్స్ అంటే ఏంటంటే ఈ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, కెజినోస్, గ్యాంబ్లింగ్ అండ్ ఈ లాటరీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఈ స్పెక్యులేషన్ పైన జీవనాధారం అనేది ఉన్న వాళ్ళు, జీవనోపాధి ఉన్న వాళ్ళు ఇలాంటి వారందరూ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్లో ఉన్న వారికైతే చాలా వరకు కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఈ మంత్ వీలైతే మీరు ఏది ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా స్కిప్ చేస్తే మంచిదన్నమాట. సో ఈ టైం పీరియడ్లో మీ లగ్న షష్ఠాధిపతి సరిగా లేనప్పుడు మీ మైండ్ స్టెబిలిటీ సరిగా ఉండదు. మీ జీవితంలో గైడెన్స్ అనేది కూడా సరిగా ఉండదన్నమాట. అండ్ దైత్య గురువైన ఈ యొక్క శుక్రుడు నీచపడ్డప్పుడు ఇష్యూస్ అని కూడా చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ 6వ స్థానాధిపతి మనీ రొటేషన్స్కి కూడా కారక గ్రహం అవుతూ ఉంటారనమాట. సో కారకత్వం వహిస్తూ ఉంటారు. సో ఈ మనీ రొటేషన్స్కి సంబంధించిన అధిపతి అయిన శుక్రుడు నీచపడ్డప్పుడు మనీ రొటేషన్స్లో కూడా ఇష్యూస్ వస్తాయి. సో కాబట్టి స్పెక్యులేటివ్ మార్కెట్స్ ఉన్న వారందరూ కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి. హెల్త్ పరంగా కూడా అంతగా ఏం బాగోలేదు. సో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అండ్ అతి ముఖ్యంగా స్టమక్ అంటే లోవర్ ఇంటెస్టైన్కి సంబంధించినవి. సో కోలన్ ప్రాబ్లమ్స్, లోవర్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్, ఈ కిడ్నీస్కి సంబంధించినవి, అపెండిసైటిస్ అనేది ఉంటారు కదా, అలాంటి వాటికి సంబంధించినవి. ఇవి బేసిక్గా మీ లోవర్ స్టమక్ టు వేస్ట్ నడువు భాగానికి సంబంధించి ఉన్న పార్ట్స్లో ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంది. అది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు కూడా. సో అక్కడ ఏ బాడీ పార్ట్స్ అయితే ఉంటాయో వాటిల్లో అంతా ఇష్యూస్ అనేది ఉంటాయి. సో పెల్విక్ బోన్ ప్రాబ్లమ్స్ లాంటివి, ఓకే, హిప్ బోన్స్ ప్రాబ్లమ్స్ లాంటివి అండ్ ఈ లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ లాంటివి ఇవన్నీ కూడా అన్నీ వస్తాయన్నమాట. ఇంక ఇవన్నీ సో లోవర్ స్టమక్ నుంచి వేస్ట్ నడుము భాగం దాకా కూడా కంప్లీట్గా ఇష్యూస్ అనేది ఉంటాయి. సో వీటిల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఈ టైం పీరియడ్లో ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఏదైనా కొంచెం మీరు ఫేస్ చేస్తున్న వెంటనే దాన్ని కేర్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, మెడికేషన్ యూస్ చేయడం కానీ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే హెల్త్లో చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఇదే టైం పీరియడ్లో ఈ పంచమ స్థానం అనేది సంతాన స్థానానికి సంబంధించి పిల్లలకు సంబంధించి కూడా సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ మీ పిల్లలతో కాస్త మనస్పర్ధలు రావడం కానీ, వారి ఎడ్యుకేషనల్ డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. సో ఇవి కాస్త కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇంకో పాయింట్ కనుక చూసుకుంటే ప్రపోజల్స్ అనమాట. సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రపోజల్స్ లైక్ రిలేషన్షిప్ ప్రపోజల్స్ కావచ్చు, వర్క్ ప్రపోజల్స్ కావచ్చు, ఎలాంటివైనా కానీ మీరు ఈ చేయడంలో కాస్త నిదానించండి. ఈ ప్రపోజల్స్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రపోజల్స్. సో రిలేషన్షిప్కి సంబంధించి అంటే మీ ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఏదైనా ప్రపోజల్స్ చెప్పడం కానీ, మ్యారేజ్ చేసుకోవాలని కావచ్చు, ఇట్లాంటి ప్రపోజల్స్ అనేది ఇవ్వడం కానీ, లేదా ఆఫీస్లో మీ వర్క్కి సంబంధించి అండ్ మీ ప్రమోషన్స్కి సంబంధించి అడగడానికి సంబంధించి ప్రపోజల్స్ ఇవ్వడం కానీ ఇలా ఉంటాయి కదా. చాలా కైండ్ ఆఫ్ ఉంటాయి ప్రపోజల్స్ అంటే, ఒకటే కాదు. సో చాలా ఉంటాయి. సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రపోజల్స్ అన్నీ కూడా కొంచెం నిదానించండి. అండ్ ఎంగేజ్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా సరిగా లేదనమాట. సో మీకు ఎట్లా చెప్పాలంటే ఎంగేజ్మెంట్స్ అంటే మ్యారేజ్కి సంబంధించిన పార్ట్దే కాదనమాట, రిమైనింగ్ కూడా లైక్ బిజినెస్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడంలో కావచ్చు, బిజినెస్ డీల్స్ మాట్లాడుకోవడంలో కావచ్చు, ఒకరితో ఎంగేజ్ అయ్యి డీల్స్ మాట్లాడుకోవడంలో కావచ్చు, అండ్ కొత్త యూట్యూబ్ ఛానల్ లాంటివి ఇలాంటివి ఏమైనా కాంటెంట్ క్రియేషన్కి సంబంధించి స్టార్ట్ చేయాలనుకుంటున్న వారు కావచ్చు, ఇలాంటి వారందరికీ కూడా అంతగా ఏం బాగోలేదు. సో కాస్త నిదానించి ఈ మంత్ స్కిప్ చేసేసి ఈ మంత్ తర్వాత పెట్టుకుంటే మంచిది. సో అన్ని రకాలు అక్కడ బాగుందన్నమాట. నెక్స్ట్ ఇంకా కెరియర్కి సంబంధించిన, వెల్త్కి సంబంధించినవి అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కనుక చూసుకుంటే
కెరియర్‌కి సంబంధించిన దాంట్లో ఎవరైతే ఈ బిజినెస్ డీల్స్ కోసం చూస్తున్నవారు కావచ్చు, అండ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ కోసం చూస్తున్నవారు కావచ్చు, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నవారు కావచ్చు, ఈ ఆగస్ట్ 2న జరగబోయే కుజుడి గోచారం అనేది వారికి కాస్త ఫేవరబుల్‌గా ఉంటుందన్నమాట. సో, ఇలాంటి టైం పీరియడ్‌లో అలాంటివి స్టార్ట్ చేసుకోవడానికి బావుంటుంది. అండ్ ఇదే టైం పీరియడ్‌లో కుజుడి సప్తమ దృష్టి మీ అష్టమ స్థానం పైన కూడా ఉంటుంది. సో, అష్టమ స్థానం పైన కుజుడి దృష్టి అంత మంచిది కాదనమాట. యాక్సిడెంట్స్ గానీ, అండ్ కట్స్ గానీ, బ్లడ్ రావడం కానీ, ఇలాంటివి ఏదో ఒకటి సూచిస్తూ ఉంటుంది. సో, మళ్ళీ మీ అష్టమాధిపతి అయిన గురుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ అస్తంగతం చెంది మౌఢ్యం అంటారు కదా! సో, మూఢమి, మౌఢ్యమని ప్రాంతాల వారీగా అంటూ ఉంటారు. సో, ఆగస్టు 12 వరకు ఈ గురు మౌఢ్యంలో ఉన్నారు. అండ్ అది కూడా మంచిదేం కాదు. ఆగస్టు 12 తర్వాత కూడా అష్టమ స్థానాధిపతి అష్టమం నుంచి అష్టమంలో ఉన్నాడు. అది కూడా అంత మంచి పొజిషన్ ఏం కాదు. సో, కాబట్టి ఈ నెలలో కంప్లీట్‌గా ఆగస్ట్ 2 నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఎనీ కైండ్ ఆఫ్ ట్రావెల్స్ గానీ, ఇలాంటివేవి కూడా చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. కత్తులు ఇలాంటి వాటితో ఆడుకోవడం, ఇలాంటివి షార్ప్ ఆబ్జెక్ట్స్, ఓకే. అండ్ కాస్త డేంజరస్ ప్లేసెస్ లైక్ ట్రెక్కింగ్ చేయడం. ఓకే. అండ్ ఇంకా ఉంటాయి కదా! సో, పారాగ్లైడింగ్ అనేసి ఇట్లాంటివన్నీ కూడా సో, వాయుతత్వ రాశిలో కుజుడున్నాడు. సో, అందుకని ఆ పాయింట్ చెప్పాను. అండ్ ఊరికే ఫ్లైట్‌లో ట్రావెల్స్ చేయడం కానీ, అండ్ ట్రిప్స్‌కి వెళ్ళడం కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే కాస్త అవాయిడ్ చేసుకుంటే మంచిది ఈ నెలలో. సో, నా సజెషన్ ఇది. సో, కాబట్టి ఈ టైమ్ పీరియడ్‌లో ఎనీ కైండ్ ఆఫ్ ట్రిప్స్, ట్రావెల్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లెజర్ ట్రిప్స్ గానీ, ఇలాంటివి ఏవి కూడా చేయకండి. అండ్ ఇంకొకటేంటంటే యాక్సిడెంట్స్ అని చెప్పాను కదా! సో, డ్రైవింగ్స్ గానీ, సో, బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ ఇలాంటి వాటిల్లో కూడా కేర్‌ఫుల్‌గా ఉండి, అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయడానికి ప్రయత్నించండి. అండ్ వీలైతే మీ వృషభ రాశి ఫ్రెండ్ కాకుండా ఎవరైనా ఉంటారు కదా! అలాంటి పీపుల్ దగ్గర డ్రైవింగ్ అవ్వచ్చు, అలాంటివి చేపించడానికి ప్రయత్నించండి. సో, లేదంటే అసలు వెళ్ళకుండా ఉండండి. అది మంచిది. ఆ ప్రమాదం అనేది ఎట్ల నుంచైనా రావచ్చు. సో, మీరు డ్రైవ్ చేసినా చేయకపోయినా. సో, కాబట్టి వీలైనంత వరకు ట్రావెల్స్ స్కిప్ చేయండి ఈ మంత్‌లో. సో, అదొకటి నా సజెషన్. అండ్ నెక్స్ట్ ఇంకా రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో గానీ, హౌస్ రెనోవేషన్స్ ఆర్ హౌస్ బయింగ్‌కి సంబంధించిన విషయాల్లో కానీ, ప్రెజెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారికి కాస్త బెటర్‌మెంట్ అనేది ఉంటుంది. సో, మీ వ్యయాధిపతి ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించిన అధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానం. సో, చతుర్థ స్థానం అంటే మీ అసెట్స్, ఆస్తిపాస్తులు, ల్యాండ్, హౌస్ అన్నీ. చతుర్థం నుంచి లాభస్థానం, ద్వితీయ స్థానం. అక్కడ వ్యయాధిపతి వెళ్తూ ఉన్నాడు. కాంబినేషన్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీకు అస్ట్రాలజీ రాదు అండ్ అన్‌ఫెమిలియర్ కాబట్టి కొంచెం మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ ఒక్క లైన్‌లో గనుక నేను చెప్పాలి అంటే, మీరేదైనా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ రిగార్డింగ్ ల్యాండ్స్, హౌస్ ఇలాంటి వాటిపైన ఏదైనా చేయాలనుకుంటూ ఉంటే, ఈ టైమ్ పీరియడ్‌లో చాలా సక్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ ఉండి అవి సక్సెస్ కాకుండా ఉంటే, ఈ టైమ్ పీరియడ్‌లో ఆ పనులన్నీ ముందరే జరుగుతాయన్నమాట. సో, ఇదొకటి బెనిఫిట్. ఇదొకటి బెనిఫిషియల్ పాయింట్. ఒక స్పష్టత అనేది వస్తుందన్నమాట. సో, చాలా కాలంగా పెండింగ్ పడిపోయిన వర్క్స్ పైన ఒక స్పష్టత అనేదొచ్చి, ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ మంత్‌లో ఆగస్ట్ 12న సూర్యుడు ఈ యొక్క కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో మీ 3వ స్థానానికి, 4వ స్థానానికి మధ్యలో ఒక సందులాగా ఉండే ఆశ్లేష నక్షత్రంలో గ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది. ఆ ప్లేస్‌మెంట్‌లో సూర్యుడు ఇక్కడ గ్రహణానికి గురవుతున్నారు. ఈ టైమ్ పీరియడ్‌లో మీ సిబ్లింగ్స్‌తో ఎక్కువ ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఫ్యామిలీలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో, అంటే మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు ఇట్లా యంగర్ సిబ్లింగ్స్‌తో కాస్త మనస్పర్ధలు రావడం, వారితో కాస్త ఆస్తిపాస్తుల గొడవలు రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు మీకు ద్వితీయ పంచమాధిపతి అవుతూ ఉన్నాడు. అండ్ అదే టైం పీరియడ్‌కి అదే బుధుడు ఇక్కడ మనకి పర్టిక్యులర్‌గా ఈ ద్వితీయ స్థానంలోకి ఉంటాడు కాబట్టి మిథున రాశిలో సారీ. అదే టైంకి బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చేసిండు. ఆగస్ట్ 5థే వచ్చేస్తాడు. సారీ పాయింట్ మర్చిపోయా. సో, ఆగస్ట్ 5థే కర్కాటక రాశిలో అక్కడే ఉంటాడు కాబట్టి గ్రహణం జరిగే టైం పీరియడ్‌లో కూడా కాస్త ఫ్యామిలీ ఇష్యూస్ అనేది ఎక్కువొస్తాయి. లీగల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువొస్తాయి. ఆ ఫ్యామిలీ పీపుల్‌తో కాస్త మనస్పర్ధలు రావడం కానీ, అంటే మీ అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క వీరితో అంటే వీరితో కూడా కొంచెం ఉన్నాయి. బట్ క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు కదా! బాబాయిలు, పిన్నిలు, అత్తలు, మామలు ఇట్లా నాన్న సైడ్ బంధువులు, అమ్మ సైడ్ బంధువులు ఇట్లా ఇలాంటి వారితో కాస్త మనస్పర్ధలు రావడం, లీగల్ బ్యాటిల్స్ అనేది రావడం అండ్ సిబ్లింగ్స్ పర్టిక్యులర్‌గా యంగర్ సిబ్లింగ్స్, యంగర్ కజిన్స్‌తో ఎక్కువ ఇష్యూస్ అనేది రావడం అనేది ఉంటుంది. ఈ టైం పీరియడ్‌లో ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 17 వరకు ఎంత వీలైతే అంతవరకు మీరు కాస్త ఐ మీన్ నోటిని కంట్రోల్‌లో పెట్టుకొని కాస్త ప్రశాంతంగా నార్మల్‌గా ఉండడం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఇదే టైం పీరియడ్‌లో మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆగస్ట్ 17కి సూర్యుడు ఈ సింహరాశిలోకి వచ్చేస్తాడనమాట. గ్రహణం వదిలేసి సింహరాశిలోకి అక్కడ వచ్చినప్పుడు ఆ సూర్యుడికి అది స్వక్షేత్రం అయినప్పటికీ దిగ్బలం కోల్పోతారు. చతుర్థ స్థానంలో సూర్యుడు దిగ్బలం కోల్పోతారనమాట. సో, ఇక్కడ కోల్పోయినప్పుడు ఏంటంటే ఈ ల్యాండ్ బయింగ్, హౌస్ రెనోవేషన్స్, హౌస్ బయింగ్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్‌కి సంబంధించిన వాటిలో ఇలాంటి కొనుగోలు చేయడాల్లో
విపరీతమైన కన్‌ఫ్యూజన్స్ అనేది ఆగస్ట్ 17 నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 16, 17 వరకు గూడా ఉంటాయి. సో, అదొక్కటి కొంచెం నెగెటివ్ పాయింట్. అది కాస్త మేనేజబుల్‌గా ఉండాల్సుంటుంది. అండ్ అక్కడ డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ అనేది ఎక్కువగా వస్తాయన్నమాట. అండ్ ఇదొకటి చూసుకోవాలి. అండ్ చతుర్థ స్థానానికి సంబంధించి మదర్ హెల్త్‌కి సంబంధించిన విషయాల్లో కూడా కేతువుతో ఇక్కడ సూర్యుడు కలవడం వల్ల సో, మీ మదర్‌కి ఇక్కడ లైక్ హెడ్‌కి సంబంధించిన ఇష్యూస్, స్టొమక్‌కి సంబంధించిన ఇష్యూస్ రావడం కానీ, అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ ఫీట్స్‌కి సంబంధించి హెడ్, స్టొమక్ అండ్ ఫీట్స్. సో, టాప్, బాటమ్ అండ్ మిడిల్ కంప్లీట్‌గా ఇదే అనమాట. సో, తలకి, కాళ్ళకి, స్టొమక్‌కి సంబంధించిన ఇష్యూస్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా మీ మదర్ హెల్త్‌లో నెగెటివ్‌గా సూచిస్తూ ఉంది. సో, ఇలాంటి ఇష్యూస్ ఏదైనా మీ మదర్ ఫేస్ చేస్తూ ఉంటే వెంటనే మెడికేషన్ ఇప్పించడానికి ప్రయత్నించండి. డాక్టర్ కన్సల్టేషన్ అది వెంటనే తీసుకోండి. సో, మదర్ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇంకోటేంటంటే మీ ఎమోషనల్ స్టెబిలిటీ కూడా అంతగా ఉండదనమాట ఈ టైం పీరియడ్‌లో. సో, ఎక్కువ కోపంగా ఉండడం, యారగెంట్‌గా ఉండడం అండ్ ఈగోయిస్టిక్‌గా డామినెన్స్ చూపించాలని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెగెటివ్ యాటిట్యూడ్ అనేది ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఎక్కువుంది ఈ టైం పీరియడ్‌లో. కాస్త ఎమోషనల్ స్టెబిలిటీ కూడా మిస్ అవుతూ ఉంది. సో, వీలైతే ఎర్లీ మార్నింగ్ జాగింగ్ ఆర్ మెడిటేషన్ లాంటివి చేయడానికి ప్రయత్నించండి సూర్యోదయం టైంలో. సో, చాలా వరకు ఇది కంట్రోల్ అవుతుంది. సో, అక్కడ దిగ్బలం కోల్పోయినప్పుడు ఇలాంటివి చేయాలి. సో, ఎర్లీ మార్నింగ్ జాగింగ్ గానీ, సూర్యరశ్మిలో జాగింగ్ చేయడం కానీ, లేదా మెడిటేషన్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉండాల్సి ఉంటుందనమాట. అండ్ ఈ టైం పీరియడ్‌లో కొంచెం క్లారిటీ మిస్ అవుతారు. సో, వీలైనంత వరకు ఎలాంటి మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోకండి. ఈ 1 మంత్ కూడా ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు. సెప్టెంబర్ ప్రిడిక్షన్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ అవకాశం ఉంది. చెప్పకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి చెప్తూ ఉన్నా. సో, ఆ సెప్టెంబర్ 17 వరకు కూడా మేజర్ డెసిషన్స్ ఏది కూడా తీసుకోకండి. అండ్ చాలా వరకు కామ్‌గా ఉండండి. సో, ఈ ఆగస్ట్ 12 తర్వాత సో, సూర్య మహాదశ, రాహు మహాదశ, శుక్ర మహాదశ ఈ 3 మహాదశల్లో ఉన్న పీపుల్ ఎక్కువగా వీళ్ళైతే చంద్రుడు కూడా నాకు తెలిసి పాక్షిక గ్రహణానికి గురవుతున్నాడు శని నక్షత్రంలో. సో, ఎగ్జాక్ట్ డేట్ కావచ్చు అవన్నీ నేను గ్యాదర్ చేసుకొని మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తాను ఫర్దర్‌గా. సో, కాకపోతే చంద్రుడిని పక్కన పెడితే సూర్య, శుక్ర, రాహు గ్రహాల మహాదశలో ఉన్న పీపుల్ కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి ఈ మంత్‌లో. సో, ఇప్పుడు చెప్పిన నెగెటివ్ విషయాలన్నిటిలో కూడా కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, ఇదన్నమాట ఈ వీడియోకైతే. సో, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇలాంటి మంచి విలువైన వీడియోస్ మీ జీవితానికి ఉపయోగపడే వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం ఇంకొక 10 మందికి ఎక్కువ మందికి పుష్ చేస్తుందనమాట. అలా పుష్ చేయడం ద్వారా సో, నాకు హెల్ప్ అవుతుంది. మన ఛానెల్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానెల్‌లో ఈ వీడియోలో ఐ మీన్ ఆ వ్యక్తికి మీరు లైక్ చేయడం ద్వారా పుష్ చేయబడిన వ్యక్తికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా ఉంటే వారికి కూడా హెల్ప్ అవుతుంది. సో, మీకే తెలియకుండా ఇంత హెల్ప్ చేసిన వారు అవుతారనమాట. సో, అది మీ జాతకంలో గురుడు యొక్క పాజిటివ్ కర్మని ఇంప్రూవ్ చేస్తుంది. సో, జస్ట్ అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చేస్తున్నా. ప్రమోషనల్‌గా కాదు. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చేస్తున్నా. సో, మీకు వీలైతే అండ్ నచ్చితే ఛానెల్ లైక్ చేసి వీడియోకి లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు గనుక మిగిలిన ఈ ఆల్మోస్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మళ్ళీ 2027లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆల్మోస్ట్ ఈ 9 మంత్స్ కూడా కొంచెం సక్సెస్ చేసుకోవాలి. అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో క్లారిటీ అనేది కావాలనుకుంటే గనక అంటే లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, హెల్త్, రిలేషన్‌షిప్స్, కెరియర్, ప్రాపర్టీస్ అండ్ గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించిన వాటిలో ఆస్పిరెంట్స్‌కి కావచ్చు. అండ్ లవ్ రిలేషన్‌షిప్స్, మ్యారిటల్ లైఫ్ రిలేషన్‌షిప్స్ ఇలాంటి వాటన్నిటిలో కూడా అప్పటిదాకా ఎలా ఉంటుంది మీ రాశికి అనేది వాటిలో క్లారిటీ కావాలనుకున్నా, లేదా జరగబోయే ఈ నెగెటివ్ ట్రాన్సిట్స్‌కి రెమెడీస్ కావాలి అనుకున్నా, నేను ప్రత్యేకంగా మీ వృషభ రాశి వారికి ఒక డిజిటల్ పీడిఎఫ్ గైడ్ తయారు చేసి అప్‌లోడ్ చేశాను. ఇది చాలా రోజులైంది చేసి కూడా. సో, చాలామంది మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ కొన్నారు. చాలా సాటిస్ఫై అయ్యారు కూడా. సో, దానికి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో కాదు. కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి ఉంటుందన్నమాట కామెంట్ అనేది. సో, దాంట్లో లింక్ ఉంటుంది. సో, దాంట్లో వెళ్లి మీరు బై చేయొచ్చు. సో, అదొకసారి చెక్‌ఔట్ చేయండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.